ఆదికాండము 27వ అధ్యాయము. నేను చదువుతాను, మీరు చూడండి ఎక్కడెక్కడ చదువుతానో. అది 27:41 నుండి నేను చదువుతా. బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఓపెన్ చేసి 22వ పేజీ. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదనని అనుకున్నాను. అన్నట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసి అయిన దేశమును, అనగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతనిని దీవించి యాకోబును పంపివేశానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు నేను చదివాను కదా అదంతా. ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు, మనం ఎక్కువగా యాకోబు గురించే ఈ మధ్యన ఎక్కువ ధ్యానం చేస్తున్నాం. 41వ వచనంలో అంటాడు కదా, తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగ పెట్టుకున్నాడంట. ఇంతకీ యాకోబుకు తన తండ్రి ఏం దీవించాడు? యాకోబుని ఏమని దీవించాడు? ఇప్పుడు ఇస్సాకుకి 2 కొడుకులు కదా. అబ్రహాముకి ఒక కొడుకు ఇస్సాకుకేమో 2 కొడుకులు. ఎవరు వాళ్ళు? యాకోబు, ఏశావు, 2 కొడుకులు. ఈ యాకోబు ఏశావు 2 కొడుకుల్లో ఇస్సాకంట ఇంకా తను చనిపోతాను అనుకున్నప్పుడు, బాగా వృద్ధుడైపోయినప్పుడు యాకోబుని దీవించాడంట. ఈ దీవెన నిమిత్తం తన అన్న యాశావుకి ఆయన మీద పగ పెరిగింది. మా తమ్ముడిని ఇంత దీవించేశాడు మా నాన్న అనేసి చాలా పగ పెట్టుకున్నాడంట, ద్వేషం పెట్టుకున్నాడంట. ఇప్పుడు అనుకొని దీవించాడు కదా, ఆ దీవెని బట్టి అతని మీద పగ పెట్టుకుని ఏదో ఒక రోజు నా తమ్ముడిని చంపేయాలి అని మనసులో అనుకున్నాడంట. ఇదంతా తన తల్లికి తెలిసి ఆమెమో, అయ్యో నిన్ను దీవించినందుకు మీ అన్న నీ మీద పగ పెట్టుకున్నాడు, నువ్వు పలానా ఊర్లో నా అన్న ఉన్నాడు, నువ్వు మేనమామ దగ్గరికి వెళ్ళిపో, నిన్ను ఇక్కడేమంటే వాడు చంపేస్తాడు, మీ ఇద్దరు కొట్టుకు చేస్తే నేను ఇద్దరిని ఎందుకు పోగొట్టుకోవాలి, నాకు బాధ కదా అని ఆ తల్లి ఏం చేసిందంటే, యాకోబు అనే తమ్ముడు, యాకోబేమో తమ్ముడు, ఏశావేమో అన్న, తమ్ముడిని వెళ్ళిపోమని పంపిస్తుంది. పంపించేటప్పుడు కొన్ని మాటలు చెప్పిద్ది. అయ్యా నువ్వు ఇశ్రాయేలు కుమార్తెలను వివాహం చేసుకోవాలి, నువ్వు ఎవరిని పడితే వాళ్ళని వివాహం చేసుకోవద్దు, నాకు వీళ్ళ వల్ల చాలా ప్రాణం విసిగిపోయింది అంటే, ఆల్రెడీ ఏశావు ఎవరినో పెళ్లి చేసుకున్నాడు, కోడలుగా తీసుకొచ్చాడు ఆ దేశంలో వాళ్ళని. ఎందుకంటే ఫస్ట్ నుండి అతను భ్రష్టుడే, ఫస్ట్ నుండి కూడా అతడు తప్పిపోయాడు, ఎప్పుడు కూడా దేవుళ్ళు అతను లేడు. అందుకే తల్లిదండ్రుల మాటకి విధేయత చూపించేవాడు కాదు, తన ఇష్టానుసారంగా తను ప్రవర్తించేవాడు. ఆమె వాళ్ళని బట్టి ఈయనకి చెప్పింది, వీళ్ళ వల్ల నాకు ప్రాణం విసిగిపోయింది, కోడల వలన, నువ్వు మంచిగా పెళ్లి చేసుకున్నానా, నువ్వు పలానా ఊరు వెళ్తావు కదా, అక్కడ నీ మేనమామ కూతుర్లు ఉంటారు, వాళ్ళనే పెళ్లి చేసుకో అని ఇవన్నీ చెప్పి పంపిస్తుంది. అప్పుడు ఇస్సాకు కూడా, తండ్రి కూడా అంటాడు, అయ్యా నువ్వు ఎవరిని కూడా ఈ దేశంలో వాళ్ళని పెళ్లి చేసుకోబాకు, నువ్వు పలానా మంచి ఇశ్రాయేల్ బిడ్డలనే చేసుకో, దేవుని బిడ్డలనే చేసుకో అని చెప్పి అక్కడ అతన్ని కూడా పంపించడం జరిగింది. ఇవన్నీ అంటాడు ఎవరో? అన్న అయినా ఏశావు. ఓహో నీకు వీళ్ళంటే ఇష్టం కాదా? అసలే పగబట్టున్నాడు, తండ్రి మీద కోపం, తమ్ముడి మీద కోపం, దీవెనంతా తీసేసుకున్నాడు, దీవించేశాడు, మా నాన్నేమో వాడిని, నన్నేమో దీవించలేదు అని ఒక అసూయతో, ద్వేషంతో, పగతో రగిలిపోతున్నాడు. ఇంకా ఏం చేశాడు? ఇప్పుడు మనకి ఎవరి మీద కోపం ఉందనుకో, సపోజ్ పిల్లలు చూడండి, కోపం వస్తే మనం వెళ్ళొద్దన్న చోటుకి వెళ్తారు, చెయ్యొద్దనం చేస్తారు, తినొద్దనం తింటారు. వాళ్ళు కావాలని. దాన్ని అలాగే చేసాడు చిన్నప్పుడు. నేను కుట్టాననుకో వాడిని, అక్కడ వెళ్తుంటే అనమాట. అంటే కావాలని మనం ఇప్పుడు ఎవరైనా మన మీద కోపం వస్తే వాళ్ళు మనకి ఏది ఇష్టమో అది చేయరు, వేరేది చేస్తుంటారు. వాళ్ళకి మనల్ని ఏడిపించడానికి ఏమీ లేక ఏది చెయ్యాలో అది చేస్తుంటారు అనమాట. ఇక్కడ కూడా ఈ ఏశావుకి ఎప్పుడైతే వాళ్ళ అమ్మ నాన్న ఈ యాకోబుకి చెప్పి పంపించారు, ఒరే నువ్వు ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోవద్దని, ఇవన్నీ అన్నాడు. ఇని ఇంకా వెళ్ళిపోయి వేరే వాళ్ళని చేసుకుని వచ్చాడు 10 మంది దాకా. ఎందుకంటే కోపం వాళ్ళ మీద. ఇప్పుడు ఎందుకు అతనికి ఆ కోపం, ఎందుకు అతని జీవితానికి అలా అయిపోయింది?
అసలు ఆయన చేసిన తప్పేంటి? పెద్ద కొడుకే కదా, అసలు న్యాయ ప్రకారం చూస్తే పెద్ద కొడుక్కి కదా దీవెనంతా వెళ్ళాలి, కానీ మళ్ళీ తమ్ముడికి ఎందుకు వెళ్ళిపోయింది దీవెనంతా అని మనం ఆలోచన చేస్తే, మన న్యాయం ప్రకారం అసలు ఎందుకు వెళ్ళింది? అతనే కదా న్యాయంగా దీవెని వెళ్ళాలి, అతనికే కదా ఆ జ్యేష్ఠత్వం హక్కు ఉంటుంది, అతనే కదా దీవెనికి వారసుడు. కానీ తమ్ముడికి ఎందుకు వెళ్ళిపోయింది అంటే మనం ఆలోచన చేద్దాం. ఆ పక్క పేజీలోకి రండి. ఇప్పుడు ఆ పక్క పేజీలో 25వ అధ్యాయము. అతడు దగ్గరికి వచ్చి తర్వాత, జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలు పడుదురు, నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండువు, నీ తల్లి పుత్రులు నీకు సాగిలు పడుదురు, నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు అని మొత్తం దీవెనంతా ఇచ్చేసాడు. మొత్తం దీవెనలన్నీ వెళ్ళిపోయినాయి. అప్పుడు వచ్చాడు అసలుడు, ఇక రగిలిపోతున్నాడు. నా దీవెనలన్నీ తీసేసుకున్నాడు, మోసం చేసి గొర్రెపొచ్చి అంటించుకొని, నాన్న కళ్ళు కనపడవు కాబట్టి మోసం చేసేసి కోరండుకు వచ్చేసి దీవించబడ్డాడు. మోసం చేసినాడు. మనం కూడా కొన్నిసార్లు, నాకు అర్థం కానప్పుడు ఈ వాక్యం నేను కూడా అలాగే ఆలోచించాను, ఎందుకని యాకోబు మోసం చేశాడుగా ప్రభా అని నా మనసులో ఒక ఆలోచన అనమాట. అసలు లెక్కైతే మోసం చేసినాడు ఎట్లా నువ్వు కనిపెట్టలేవా? నువ్వు ఎందుకు ఆ దీవెన వాళ్ళకి అనుమతించావు? నిజంగానే అందరూ మోసం చేసేదిగా తీసుకున్నాడు అనుకున్నా, కానీ దానిలో ఉన్న లోతైన విషయాలు నేను రాను ఆత్మీయంగా నేను ఎదిగినప్పుడు తెలుసుకున్నప్పుడు, అతడేమో దేవుణ్ణి గణగించుకున్నాడు. మోసం చేసి ఉండొచ్చు, అబద్ధమాడి ఉండొచ్చు, కానీ దేవుడికి మాత్రం విలువ ఇచ్చాడండి. దేవుడికి ప్రాధాన్యత ఇచ్చాడు. అతను అబద్ధమాడితే దేవుడి కోసమే, ఆ దీవెన కోసమే. దీవెన అంటే అదే దేవుడు ఒక జ్యేష్ఠత్వం కోసం, అది నా నెత్తి మీద ఉండాలి, నా బిడ్డల మీద ఉండాలి, నా సంతానం మీద ఉండాలి, నా తరతరాల మీద ఉండాలి అని తను కోరుకున్నాడు. అంటే దేవుడి దీవెననే ప్రాముఖ్యంగా ఎంచుకున్నాడు యాకోబు. ఈయనేమో జ్యేష్ఠత్వం ఆయనకు ఉన్నా కూడా అతను లెక్కలేదు, వదిలేశాడు. అక్కడ వచ్చిన తేడా. ఇప్పుడు న్యాయంగా అయితే ఎవరు దీవించబడాలో వాళ్ళే వచ్చి దీవెన పొందుకున్నారు. దీవెన పొందుకున్నాక ఇక పగ పెట్టుకున్నాడు. అన్న ఎప్పుడు చంపాలి అండి, ఎప్పుడు చంపాలి? చంపగలిగాడా? లేదు. ఎవరైనైతే దీవించాడో దేవుడు, వాళ్ళు యాకోబు ఇజ్రాయేలుగా మారిపోయాడు. దేవుడు అతని, మొన్న అయ్యగారు చెప్పారు కదా వాక్యం, ఇజ్రాయేలు నీ పేరు ఎక్కడి నుండి యాకోబు కాదని దేవుడు మారుస్తాడు కదా. ఆ ఇజ్రాయేలీలే యూదులు మొత్తం. ఎంతో జ్ఞానవంతులు, ఐశ్వర్యవంతులు, దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన తెలివి, దేవుడిచ్చిన వాళ్ళ కట్టుబాట్లు, కట్టడలు, ఇప్పటికీ వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. ఎవరు గర్భంలో రావాల్సిన వాళ్ళు ఎవరి గర్భం నుంచి వచ్చారు చూడండి. ఏసేపు దీవించబడాల్సిన వాళ్ళు, ఏసేపు గర్భంలోంచి రావాల్సిన వాళ్ళు ఇప్పుడు ఎవరు వచ్చారు? తండ్రి అన్నాడు, సమస్త జనములు నీకు సాగిలు పడతారు, నీ సంతానమే ఏలుబడి చేస్తుంది. ఇవన్నీ వెళ్ళిపోయినాయి. ఏసేపు ఇవన్నీ అన్నగారు పోగొట్టేసుకున్నాడు. తను ఏదో కొద్ది గొప్ప సంపాదించుకున్నాడు, ఏదో ఉన్నాయి. ఆస్తి విషయంలో కాదు, ఇక్కడ దీవెన విషయంలో. ఏసేపు సంతానం ఈ భూమి మీద ఎవరో కూడా తెలియదు. ఇప్పటికీ వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు అంటే పై చేయిగా ఉండరు. కానీ ఇశ్రాయేలు అంటే యాకోబు సంతానం టాప్ వాళ్ళే ఇప్పటికీ. ఎక్కడిది దీవెన అంటే ఆ రోజు దేవుడు వాళ్ళకి ఇచ్చిన దీవెన. దేనికి ఈ దీవెన వాళ్ళకి అంటే వాళ్ళు దేవుడిని ఘనంగా యాకోబు ఎంచుకున్నాడు. ఈరోజు మన జీవితాల్లో మనం దేవుడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే కొన్ని కోల్పోవాల్సి వస్తుంది కొన్నిసార్లు. కానీ మనం ఇచ్చే ప్రాధాన్యత మనుషుల ముందు ఆయన గురించి గొప్పగా ఒప్పుకోవాలి. వీళ్ళు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు అంటే చులకనగా చూస్తారని తెలిసినా సరే నువ్వు ఒప్పుకో దేవుడి ముందు. నీ దీవెన నీ బిడ్డలకి వెళ్ళిపోద్ది. నిన్ను ఎక్కిరించిన వాళ్ళు నిన్ను హేళన చేసిన, నువ్వు దేవుని బిడ్డగా నిన్ను తృణీకరించిన, నువ్వు దేవుణ్ణి ఒప్పుకో, ఆ ప్రాధాన్యత నువ్వు ఇచ్చినప్పుడు అబ్రహాము దీవెన యాకోబు బిడ్డల మీదకి ఎలా వచ్చిందో అదే దీవెన మనందరి మీద కూడా పనిచేసేదంట. చూద్దాము. ఇక్కడ ఒక మాట ఉంటుంది, ఫిలిప్పీలోకి రండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది. కొంతమంది దేవుడిచ్చిన ఆశీర్వాదాలను ఎంత చులకనగా ఎంచుకుంటారు. చర్చి మానేయడానికి కానీ, లేదంటే దేవుళ్ళొచ్చి తప్పిపోవడానికి కానీ,
దేవుడికి వ్యతిరేకమైన పనులు చేయడానికి కానీ పెద్ద లెక్క చేయరాళ్ళు. పోతే పోయింది అనుకుంటారు. మనం తరాలు దీవెని పోగొట్టుకున్నట్టు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:19 చదవండి. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, సిగ్గుపడాల్సిన సంగతుల యందు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటిని మనసు ఉంచుతున్నారు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఇక్కడ మనం గమనిద్దాం. ఇప్పుడు చూడండి, యాకోబేమో తమ్ముడేమో దేవుడు పరసంబంధమైన దీవెన కోసం ఆశపడ్డాడు. ఏసావేమో తిండి తిప్పులో భూమి మీద ఇల్లు బంగారం వీటి కోసం, సపోజ్ మన భాషలో చెప్పాలంటే కడిపోయేది దేవుడు అనుకున్నాడు. కడిపే ఆయనకి ఇంపార్టెంట్. ఒకరోజు తిండి మానేసిన, లేదంటే ఒకవేళ నువ్వు పస్తున్నా దేవుడి కోసం, అది నీకు ఎంత దీవెనో తెలుసా? తిండి కోసమో, లేకపోతే బట్టల కోసమో, లేకపోతే డబ్బుల కోసమో, లేకపోతే ఘనత కోసమో, లేకపోతే ఏదో పొగుడుతారనో కొంతమంది దేవుడి యొక్క దీవెనని కన్నా, దేవుడి దీవెన కన్నా మాకు ఇళ్ళే అని అనుకుంటారే, వాళ్ళ తరాలు దీవించబడరు. ఆ క్షణం నీకు కడుపు నిండిందేమో. ఏసావుకి ఆ క్షణం ఆ చిక్కుడుగాయల కూర కడుపు నిండిందేమో, తృప్తినిచ్చిందేమో, సంతోషాన్ని ఇచ్చిందేమో. తర్వాత అది ఎంత విలువైన దేవునో తెలుసా? ఏసేపు సంతానం ఎక్కడ ఉండరు. ఓన్లీ ఒక ఎదోం దేశం ఉంది, అక్కడే ఉంటారు. ఇప్పుడు దాని పేరు ఏదో తెలుస్తున్నట్టున్నారు, లిబ్నా ఏదో ఉంది, లిబియాను. అంతే, ఎప్పుడు తరం పడతా యుద్ధాలే. కానీ యూదులు, ఇజ్రాయేల్ దేశం ఎంతో అన్ని రంగాల్లో ఆశీర్వదించబడింది. వ్యవసాయంలో కానివ్వండి, మరి వాణిజ్యంలో కానివ్వండి, చదువులో కానివ్వండి, మరి అన్ని రకాలుగా వాళ్ళు టాప్. ఎందుకంటే ఆ దీవెన ఎక్కడ అవసరమైతే ఎప్పుడు మైండ్ అంతా యాకోబుది దేవుడి దీవెన, దేవుడి దీవెన, దేవుడి దీవెన అనుకున్నాడు. దానికోసమే అబద్ధం ఆడాడు, దానికోసమే మోసం చేశాడు, దానికోసమే పరితపించాడు, దానికోసమే చిక్కుడుగా కూర నాకు అవసరం లేదు, నాకు దేవుడి దీవెన ఉంటే చాలా అనుకున్నాడు. మనమేమో ఎలా ఆలోచిస్తామంటే దేవుడి దీవెన విలువ తెలియని చాలామంది ఇది పోతే ఎట్లా, ఇది లేకపోతే ఎట్లా అనుకుని దేవుడి విలువైన దీవెనలు కొన్ని పోగొట్టేసుకుంటారు. నువ్వు దేవుడి దీవెన కోసం నువ్వు ఏదైనా నష్టపరచుకో, అది నీ తర్వాత తరాలకు కూడా దీవెనే. నువ్వు సంపాదించుకుంటావే దేవుడిని పక్కన పెట్టి, అది దీవెన కాదు. నీకు కొద్ది క్షణాలు మాత్రమే, కొంతకాలం ఉంటుంది అంతే. దేవుడి కోసం నష్టపోయినా సరే సంపాదించుకుంటామే విలువైన దీవెన, అది నీకు, నీ పిల్లలకు వెళ్ళిపోద్ది అంతే. అది యాకోబు సంపాదించుకున్నాడు, ఏసావు పోగొట్టుకున్నాడు. హెబ్రీ పత్రికలో ఆయన గురించి ఇంకో మాట కూడా రాయబడి ఉంటుంది, 12:16. హెబ్రీ 12:16. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును హక్కును అమ్మివేసి ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో జాగ్రత్తగా చూసుకున్నాను. ఈరోజు చాలామంది జాగ్రత్తగా చూసుకున్నారు. పెళ్లి కోసం తప్పిపోతున్నారు, ఉద్యోగం కోసం తప్పిపోతున్నారు, డబ్బుల కోసం తప్పిపోతున్నారు. వాళ్ళు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు ఏసేవతో పోల్చాడు. ఒక్క పూట కూటి కోసం దేవుడిని నమ్మేశాడు, ఒక్క పూట కూటి కోసం భ్రష్టుడైపోయాడు, వ్యభిచారైపోయాడు. అంటే వాళ్ళు అలా పోలిస్తాడంట దేవుడు. ఈరోజు చాలామంది దేవుడి నుంచి తప్పిపోయి వాళ్ళు ఎంతో ఘనంగా బతకచ్చు, అద్భుతంగా బతకచ్చు, అందలంతా ఊరేగచ్చు. కానీ దేవుడి దృష్టిలో వాళ్ళు ఎవరో తెలుసా? ఒక వ్యభిచారితో సమానం, భ్రష్టులు అంట వాళ్ళు. ఎందుకంటే దేవుడిని పోగొట్టుకొని వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు అంతస్తులన్నీ భూమి మీద మాత్రమే ఉంటాయి. కానీ నువ్వు దేవుడినే సంపాదించుకుంటావే, దేవుడి ప్రేమని, దేవుడి కృపని సంపాదించుకుంటావే, అది నీకు ఈ భూమి మీద కాదు, పర సంబంధమైన దీవెనది. అది ఇంపార్టెంట్, అది పోకూడదు. ఇక్కడ పోయిన పర్ల, ఇక్కడ నువ్వు ఇక్కడ ఒక పేదవాడిగా బతికిన పర్ల, నీకు ఏమి మంచి కట్టుకోవడానికి వస్త్రాలు లేకపోయిన పర్ల, నీకు మంచి తిండి లేకపోయినా పర్వాలేదు, వాటి విషయంలో నువ్వు భయపడవసరలా. మనకి అసలైన పౌరస్థితి పరలోకంలో ఉంది. మొన్న ఆయన ఎవరు, అమలేష్ గారు, మొన్న మేము వెళ్ళిపోదామని రెడీ అవ్వగానే ఆయన వచ్చాడు. ఆయన భార్య అసలు ఏం సాక్ష్యం చెప్తున్నాడు. ఒకరోజు రాజా చెప్తుగాను అన్నా నేను, అసలు మనం ఇక్కడ చర్చి కట్టినప్పుడైతే మన మంచిళ్ళంతా కూడా తాగడానికి ఆయన ఇష్టపడలా. అలాంటిది మరి ఆయన హృదయం ప్రభు తెరిచాడు అద్భుతంగా. మరి బాప్తిజం కూడా తీసేసుకుని ఉంటాను. నేను 40 రోజులు అయింది నేను దేవుని తెలుసుకుని.
మీ మందిరంలోకి వచ్చాను కదా, ఆ రోజు క్రిస్మస్కి వచ్చా, తర్వాత న్యూ ఇయర్కి వచ్చా, తర్వాత ఇది వద్దాం అనుకునేలో మాకు మా ఆవిడ గారికి రక్షణ ఇచ్చిన ఆయన వచ్చారు, పాస్టర్ గారు. ఆయన వచ్చి నువ్వు మారేవని తెలిసింది, నువ్వు చర్చికి వెళ్తున్నావు అని తెలిసింది, మరి నీకు కూడా మేమే బాప్తీసం ఇస్తాం, మీ ఇంటి దగ్గరే పెడతాం చర్చి అని అన్నారు. ఇక మరి వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే మాకు ఇటు రావాలని అనుకున్నాం మేము అని చాలా అద్భుతంగా మరి చెప్తున్నాడు. సర్లే ఎక్కడో సరే వెళ్ళండి, బలపడండి అని చెప్పాం అని చెప్తున్నాడు. వాళ్ళ బామ్మకి ఫోన్ చేసి అన్నాడంట, నువ్వు బాప్తీసం తీసుకున్నావు కానీ ఇంటికి రాను బాబా అన్నాడంట. రాకపోతే పో, దేవుడు అంటే చాలు నాకని చెప్పాం మా బామ్మర్దికి. రోజున బంధువులు ఏంటి పట్టించుకోరేమోనని, బంధువులు ఇళ్ళకి రారేమో, పెళ్ళిళ్ళు అవ్వవేమో అని దేవుడిని అవసరమైతే పక్కన పెట్టేస్తున్నారు. రేపు నరకంలో కాలుతున్నప్పుడు, పరుగులు ఎత్తుతున్నప్పుడు తెలిసింది పర సంబంధమైన దీవెన ఎంత విలువైందో ఆ రోజు తెలిసింది. ఏ బంగారం ఆపలేదు, ఏ ఆస్తులు ఆపలేవు, ఏవి మనల్ని ఈ చావు నుండి తప్పించలేదు. మనం సంపాదించుకున్న దీవెన ఏంటనేది ఆ రోజు ప్రజలకు తెలిసింది. ఇప్పుడు తెలియదు. ఇప్పుడు మనం వాళ్ళకి ఎర్రోళ్ళలాగా పిచ్చోళ్ళలాగా కనిపిస్తాం, కానీ ఒకరోజు రాబోతుంది ఖచ్చితంగా. అది మంచి సాక్ష్యం చెప్పాడు, చాలా విషయాలు చెప్పాడు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి సాక్ష్యం చెప్తాం. మరి మాకు ఇంకేముంది, ఎన్నాళ్ళు చేసాం వ్యర్థమని బూతులు కూడా మాట్లాడతారు. ముందు నేను తాగడం అనేసరికి మా వాళ్ళు ఆశ్చర్యపోయి చాలామంది ప్రార్థనకు వస్తున్నారు. నన్ను చూసి నువ్వు మారావా అంటున్నారు వాళ్ళు. ప్రశాంతి వాళ్ళ తాతగారి దగ్గర కూడా వెళ్ళి చెప్పాడు, ప్రశాంతి వాళ్ళ మామయ్య గారి దగ్గరికి వెళ్ళి చెప్పాడంట, ఏమని నువ్వు కూడా వెళ్ళి చర్చికి చేసింది చాలు, ఇప్పుడు దాకా మనం ఇంకేముంది, మన వయసు అయిపోయింది, ఇప్పుడైనా దేవుడిని నమ్ముకుంటే పరలోకం వెళ్తాం, ఈ భూమి మీద ఏమీ లేదు, వెళ్ళి చర్చికి అని చెప్పాను. ప్రశాంతి కూడా బాప్తీసం తీసుకుంటే మంచి పని చేసింది. నా ఆయనకు కూడా చెప్తాను ఒక రోజు వెళ్ళి, బాబా ఏం చెప్తున్నాడు అసలు. మనం సాధ్యవంత అలా చెప్తాం లేదు, మనం మారితే మనమే సైలెంట్గా ఉంటాం. ఆయన మంచిగా అసలు దేవుడు బెల్లవాడుకుంటున్నాడు. ఇంకా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతాం. కానీ మాకేముంది, చేస్తే ఒప్పుకుంటే పని చేసుకుంటాం, లేదంటే ఒక బడ్డీ కొట్టు పెట్టుకుంటాం, కట్టేస్తాం, ఎక్కడ పోవడం ఉంటే అక్కడికి వెళ్తాం, సాక్ష్యం చెప్తాం, ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం. ఇక దేవుడే, నేను ఇంటికి వెళ్ళగానే ఏంటి టీవీ ఆన్ చేస్తున్నా, వాక్యాలు వస్తున్నాయి, చెప్తున్నారు, వింటున్నా మంచిగా వింటున్నా, అన్ని వాక్యాలు దేవుడి మాటలే మాట్లాడుతున్నా. ఇక ఏమి నేను రెండోది నాకు వద్దు అని చెప్తున్నాడండి. ఆయన నోటంలో మాట్లాడితే నాకు చాలా, ఎందుకంటే ఎన్ని బూతులు తిట్టేవాడు. భార్యని కూడా ఎంతగానో హింసించాడు. అన్నీ ఒప్పుకుంటున్నాడు. నాకు కూర్చొని మాట్లాడారు, టిఫిన్ పెడితే తిన్నారు. నేను అడిగా, మీరు మంచిది ఆడడానికి కూడా ఆలోచించారంటే అవునమ్మా అని చెప్తున్నాడు. ఇంకా చాలా అన్నానులే, నేను చాలా తిట్టాను, అయినా చెప్పకూడదు, ఇప్పుడు నువ్వు మానేశారు కదా అన్నాడు. చెప్పొద్దులయ్యా అంటే అంతగా ఆయనే కాదు, మనం దేవుణ్ణి పట్టుకున్నామంటే అది గొప్ప 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 విలువైన ఆస్తి. అసలు ఆయన వదిలేసి నువ్వు ఎన్ని పట్టుకో, నువ్వు ఎంత పెద్ద ఉద్యోగం చేయి, ఎంత పెద్ద బంగ్లా కట్టి, ఎంత పెద్ద నువ్వు ఊరేగు అంబారీ మీద, అవన్నీ ఒకరోజు ఇక్కడ విడవబడేవి. దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటే, దేవుణ్ణి పట్టుకున్న మనం ఉంటే, అది యాకోబు దీవెనదే. భ్రష్టుడు అయిపోయాడంటే ఏసేపు. ఎందుకు? కూర కోసం. ఈరోజు కూర కోసం, పెళ్లి కోసం, మరి లేదంటే ఇంకో దేనికోసం భ్రష్టులు అయిపోతున్నారు చాలామంది. డబ్బు కోసం, ఎవరన్నా కొంచెం ఇది చేస్తే దానికోసం. దేవుడు వాళ్ళని దీవించు. కాబట్టి మన జీవితంలో ఈరోజు దేవుడిని నమ్ముకున్నందుకు మీరందరూ ధన్యులని అనుకుంటున్నారా? అనవసరంగా నమ్మేసుకున్నామండి, అనవసరం కానీ అని అనుకుంటున్నారా? ఏదొచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా, ఆ అవమానమే వచ్చినా, ఎక్కిరింతలే వచ్చినా, హేళనే వచ్చినా, ఆయన గట్టిగా పట్టుకుంటుంది. నిన్ను దేవుడు విడిచిపెట్టడు, నీ బిడ్డల్ని కూడా విడిచిపెట్టడు. ఆమె